Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్ పీపుల్ ఆంధ్రాలో అండ్ ఇండియాలో ఎట్ లార్జ్ సొంత ఇల్లు కొనుక్కోవాలి అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. లాస్ట్ 5 years డేటా చూస్తే సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఈ ఎపిసోడ్లో ఏం చేద్దామంటే ఈ ప్రాబ్లం ఎంత తీవ్రంగా ఉంది అని డేటా చూద్దాం. దాని తర్వాత మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళ సొంత ఇల్లు కొనుక్కోలేకపోవడానికి కారణాలు ఏంటి, ఓకే, వాట్ ఆర్ ద అండర్లయింగ్ కాజెస్ ఫర్ దిస్ అనేది చూసి ఫైనల్గా వాట్ ఆర్ ద సొల్యూషన్స్ ఆన్ ద టేబుల్ డిస్కస్ చేసి విల్ కన్క్లూడ్. ఓకే, సో ఫ్రెండ్స్, ఇండియాలో ఒక ఇంట్రెస్టింగ్ ఫెనామినా చోటు చేసుకుంటుంది ఫ్రమ్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. అదేంటి అంటే లగ్జరీ హోమ్స్. అంటే ఓవరాల్గా ప్రాపర్టీ మార్కెట్ అనేది చాలా బాగుంది ఇండియాలో. అందులో లగ్జరీ హోమ్స్ అయితే ఇంకా స్ట్రాంగ్గా ఉంది. బట్ వేరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు బడ్జెట్ హోమ్స్ ఆర్ ఎఫోర్డబుల్ హోమ్స్, అంటే లెస్ దాన్ 40-45 lakhs కేటగిరీ హోమ్స్కి వచ్చేసరికి మాత్రం డిమాండ్ చాలా దారుణంగా పడిపోయింది, సప్లై కూడా చాలా దారుణంగా పడిపోయింది. నెంబర్స్ చూస్తే ఫ్రెండ్స్, 2019లో 38% బడ్జెట్ హోమ్స్ కేటగిరీ కాంట్రిబ్యూషన్ ఉంటే ఇన్ ద ఓవరాల్ ప్రాపర్టీ మార్కెట్. 2023 కల్లా బడ్జెట్ హోమ్స్ కేటగిరీ ష్రాంక్ టు 19%. ఓకే, డిమాండ్. ఇన్ ద సేమ్ వే సప్లై కూడా 2019 ఇన్ ద సేమ్ పీరియడ్ 2019 to 2023 చూస్తే సప్లై కేమ్ డౌన్ ఫ్రమ్ 40% to 18%. సప్లై ఇన్ ద సెన్స్ న్యూ లాంచెస్ కానీ ఈ బడ్జెట్ హోమ్స్ క్యాటర్ చేసే ప్రాజెక్ట్స్ కానీ ఇవంతా కలిపితే వాటి సప్లై 40% నుంచి 18%కి పడిపోయింది బై ద ఎండ్ ఆఫ్ 2023. అండ్ ఒకసారి జూమ్ అవుట్ చేసి చూస్తే ఫ్రెండ్స్, పాండమిక్ తర్వాత చాలా స్టాక్ డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది అంటే ఈ బడ్జెట్ హోమ్స్ డిమాండ్ అనేది డైరెక్ట్ డౌన్ఫాల్ ఉంది. ఆన్ ద అదర్ హ్యాండ్ లగ్జరీ హోమ్స్ కేటగిరీ మాత్రం చాలా స్ట్రాంగ్గా అప్టిక్ ఉందన్నమాట. లగ్జరీ హోమ్స్ గురించి బ్రీఫ్గా చూస్తే ఫ్రెండ్స్, 2019 to 2023 సేల్స్ చూస్తే ఈ 5 year పీరియడ్లో 7% లగ్జరీ హోమ్స్ సేల్స్, ఆ కేటగిరీ కాంట్రిబ్యూషన్ 7% ఇన్ 2019, వేరాస్ 2023 కల్లా 25% అయింది. ఓకే, అండ్ ఇందులో మోస్ట్ హైయెస్ట్ డిమాండ్ జనరేటింగ్ రీజన్ ఈజ్ ముంబై మెట్రోపాలిటన్ రీజన్. ఓకే, అండ్ దిస్ లెడ్ టు ద ఎంటైర్, ఇది వరకు ఇన్వెస్టర్స్ అంతా ఈ లగ్జరీ సెగ్మెంట్ కేటగిరీకి కొంచెం ఎవర్స్గా ఉండేవాళ్ళు. ఈ పోస్ట్ పాండమిక్ ఎప్పుడైతే లగ్జరీ సెగ్మెంట్ బూమ్ అవుతుందో ఇన్వెస్టర్స్ అందరూ కూడా దే ఆర్ బ్యాక్ టు ఇన్వెస్టింగ్ ఇన్ టు లగ్జరీ సెగ్మెంట్ అనమాట. వెన్ ఐ సే ఇన్వెస్టర్స్, బోత్ డొమెస్టిక్ యాజ్ వెల్ యాజ్ ఎన్ఆర్ఐస్. ఓకే, సో దాట్స్ ద సిచ్యువేషన్. ఇండియా వైడ్ ట్రెండ్ ఏంటి అంటే, సమరీ ఈజ్ బడ్జెట్ అండ్ అఫోర్డబుల్ హోమ్స్ కేటగిరీ సెగ్మెంట్లో డిమాండ్ అండ్ సప్లై చాలా దారుణంగా పడిపోయింది. లగ్జరీ హోమ్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా గ్రో అయింది. కానీ ఇందులో ఒక ఎక్సెప్షన్ ఏంటి అంటే కోల్కతా ఒక్క సిటీ మాత్రం అఫోర్డబుల్ హోమ్స్ మాత్రం లగ్జరీ హోమ్స్ కన్నా కూడా ఎక్కువగా స్ట్రాంగ్గా గ్రో అయినాయి. ద మేజర్ రీజన్ ఈజ్ అక్కడ ప్రాపర్టీ రేట్స్ ఎఫోర్డబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మోడరేట్గానే పెరిగినాయి అనమాట ఇయర్ ఆన్ ఇయర్. అంత అగ్రెసివ్గా మిగతా స్టేట్స్లో పెరిగినట్టు అక్కడ కోల్కతాలో జరగలేదు. కాబట్టి కోల్కతా ఈజ్ అన్ అనామలీ ఇన్ దిస్ బ్రాడ్ ట్రెండ్. ఓకే, సో ఇలాగ మిడిల్ క్లాస్ పీపుల్ బడ్జెట్ హోమ్స్ని, అఫోర్డబుల్ హోమ్స్ని కొనలేకపోవడానికి అసలు రీజన్స్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఒక 3 broad రీజన్స్. ఓకే, ఫస్ట్ ఏంటి అంటే ఇంక్రీజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్. మనం విజయనగరం డేటా తీసుకుంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్క్వేర్ ఫీట్కి 2800 ఉండేది, ఇప్పుడు 4000 to 4500 నడుస్తుందంట ఇన్ విజయనగరం. ఓకే, అండ్ దీనికి అగైన్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ లైక్ సిమెంట్ రేట్ వచ్చేసరికి 350 rupees per bag ఉంటుంది, అండ్ దట్ సాడ్లీ ఫెల్ ఇన్ టు ద 28% GST కేటగిరీ. సో దాని రేటు పెరగడం, అండ్ టన్ స్టీల్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ 70,000 rupees, అండ్ ఒక లారీ లోడ్ ఆఫ్ శాండ్ ఇస్ 40,000 rupees. ఓకే, సో ఫ్రెండ్స్, ఓవరాల్గా దీస్ ఆర్ ద టాప్ లెవెల్ కాంట్రిబ్యూటింగ్ కాస్ట్ ఎలిమెంట్స్ that led to an increase of cost of construction per square feet from 2,800 rupees to 4,000 to 4,500. Okay, I'm talking about Vizianagaram data, friends. Okay, and దీంతో పాటు సెకండ్ రీజన్ ఏంటి అంటే హై కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్. ఓకే, ల్యాండ్ ఎక్వైర్ చేసి బిల్డ్ చేయాలి, డెవలప్ చేయాలి అంటే దాని రేట్స్ ఇదివరకుట్లా లేవు. సో దాట్స్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. అండ్ థర్డ్ రీజన్ ఏంటి అంటే స్టాంప్ డ్యూటీ. ఆంధ్రాలో స్టాంప్ డ్యూటీస్ is somewhere around 7.5%. అంటే ఇప్పుడు రఫ్లీ ఒక 50 lakhs ప్రాపర్టీ ఎవరన్నా కొనుక్కోవాలి అంటే దే విల్ హ్యావ్ టు స్పెండ్ క్లోజ్ టు 4 lakhs ఆన్ ద ఎంటైర్ రిజిస్ట్రేషన్. ఓకే, సో దిస్ విల్ హ్యావ్ అ సిగ్నిఫికెంట్ బేరింగ్ ఆన్ మిడిల్ క్లాస్ బడ్జెట్స్. సో దీస్ ఆర్ ద టాప్ 3
causal or causing factors behind this steep middle class people ఎందుకని ఇంత స్ట్రగుల్ ఫేస్ చేస్తారనడానికి దీస్ ఆర్ ద 3 టాప్ లెవెల్ అండర్లయింగ్ కాజెస్ ఫ్రెండ్స్, అండ్ దిస్ ఈస్ అల్టిమేట్లీ లీడింగ్ టు స్కేర్ అవే బయర్స్ ఫ్రమ్ పర్చేసింగ్, యాజ్ వెల్ యాజ్ ఈ బయర్స్ ఎప్పుడైతే వెళ్ళిపోతున్నారో కొనకుండా బిల్డర్స్ ఎవరైతే కన్స్ట్రక్ట్ చేసే బిజినెస్లో ఉండి కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు కదా బిల్డర్స్, వాళ్ళు కూడా ప్రాజెక్ట్స్ ఆపేస్తున్నారు. దే ఆర్ నాట్ లాంచింగ్ దిస్, దే ఆర్ నాట్ ఇంట్రెస్టింగ్లీ గెటింగ్ ఇన్ టు బడ్జెట్ ఆర్ అఫోర్డబుల్ హోమ్స్ కేటగిరీ లైక్ బిఫోర్. ఓకే, సో దిస్ ఈస్ ద బిహైండ్ ద సీన్స్ రీజన్స్ ఫ్రెండ్స్. సో వాట్ ఆర్ ద సొల్యూషన్స్ ఆన్ ద టేబుల్? ఓకే, ఇది మళ్ళీ రివైవ్ చేయాలి, మిడిల్ క్లాస్ అండ్ అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్లో ఉన్న డిమాండ్ని సప్లైని రివైవ్ చేయాలి అంటే ఫ్రెండ్స్ ఒక 3 to 4 పాయింట్స్ మనం డిస్కస్ చేయాలి. ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే CLSS, క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అనమాట. ఇది 2015లో లాంచ్ అయింది, కానీ 2023 తర్వాత అది మళ్ళీ రెన్యూ కాల. ఓకే, సో ఎవరైనా కన్స్ట్రక్ట్ చేయాలి, ఇవంతా ప్రాజెక్ట్స్లోకి దిగాలి అంటే దిస్ ఈజ్ అ వెరీ బిగ్ ఫ్యాక్టర్. ఓకే, నెక్స్ట్ ఇంకొక సొల్యూషన్ ఆన్ ద టేబుల్ ఏంటి అంటే ల్యాండ్స్ని ఈ అఫోర్డబుల్ అండ్ బడ్జెట్ సెగ్మెంట్స్లో కట్టడానికి ఎవరైతే ముందుకు వస్తున్నారో ఆ బిల్డర్స్, ఆ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి ల్యాండ్ని సబ్సిడైజ్డ్ రేట్స్కి ఏమన్నా ఇవ్వగలడం కుదురుతుందా అనేది సెకండ్ ఆప్షన్ ఆన్ ద టేబుల్. అండ్ థర్డ్ది, రీసెంట్గా ఫిబ్రవరిలో ఇంటరిమ్ బడ్జెట్ ప్రపోజ్ చేశారు కదా, అందులో బీజేపీ గవర్నమెంట్ ఒక హౌసింగ్ స్కీమ్ని ప్రపోజ్ చేసింది, వేర్ ఇట్ ఈస్ ప్లానింగ్ ఎసెన్షియలీ, యాక్చువల్లీ దట్స్ ప్లాన్ ఇన్ ప్రోగ్రెస్, దట్ ఈస్ నాట్ ఫైనలైజ్డ్. కానీ వాళ్ళ ప్రపోజల్ ఏం ముందు పెట్టారు అంటే ఈ బడ్జెట్ హోమ్స్ కానీ అఫోర్డబుల్ హోమ్స్ కానీ ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళు గినక సిటీస్లో రెంటెడ్ ఏరియాస్లో ఆర్ స్లమ్స్ ఆర్ అనాథరైజ్డ్ కాలనీస్లో ఉండుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ రిలీఫ్స్ ఆన్ ద లోన్స్ ఫ్రమ్ ద బ్యాంక్స్ వచ్చేలాగా వాళ్ళు రిలీఫ్ ప్లాన్స్ కానీ రిలీఫ్ స్కీమ్స్ కానీ డిజైన్ చేసే ప్లాన్లో గవర్నమెంట్ ఉంది అనేది ఈజ్ ద లేటెస్ట్ అప్డేట్ ఆన్ దిస్ ఫ్రంట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్ మనం మనం ఇప్పటిదాకా ఏం చూసాం? ముందు అసలు ఇండియాలో ఒక ఇంట్రెస్టింగ్ ఫెనామినా చోటు చేసుకుంటుంది. లగ్జరీ హోమ్స్లోనేమో సర్జ్ ఇన్ డిమాండ్ ఉంది, వేరాజ్ బడ్జెట్ అండ్ అఫోర్డబుల్ హోమ్స్ కేటగిరీలో ఏమో దెర్ ఇస్ అ డీప్ ట్రబుల్ ఇన్ ద ఎంటైర్ సెక్టర్ ఇన్ దట్ సెగ్మెంట్. ఓకే, సో డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో అది చూసాం. దాని వెనక్కున్న రీజన్స్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, దానిలో కాస్ట్ ఎలిమెంట్స్ ఎంతో చూసాం విత్ రెస్పెక్ట్ టు విజయనగరం రేట్స్. అండ్ నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ పెరిగిపోవడం అండ్ స్టాంప్ డ్యూటీ ఛార్జెస్ ఎంత పెరిగిపోతున్నాయి, దానివల్ల ఓవరాల్ రిజిస్ట్రేషన్ బర్డెన్ ఎంత పడుతుంది అనేది చూసాం. అండ్ సొల్యూషన్స్కి వచ్చేసరికి క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ ఒకటి విచ్ ఈస్ నాట్ రెన్యూడ్ సిన్స్ 2023, దట్స్ ఆల్రెడీ ఆన్ ద టేబుల్. అండ్ సెకండ్ది వీ హ్యావ్ ద ల్యాండ్ సబ్సిడైజ్డ్ రేట్స్కి వస్తాయా అని చెప్పేసి దట్స్ ఆల్సో సెకండ్ ఆప్షన్. థర్డ్ది ఆ ప్లాన్ ఇన్ ప్రోగ్రెస్ గురించి డిస్కస్ చేసాం, విచ్ ద బీజేపీ గవర్నమెంట్ ప్రపోజ్డ్ ఇన్ దేర్ ఇంటరిమ్ బడ్జెట్. సో దాని గురించి కూడా డిస్కస్ చేసాం. ఫ్రెండ్స్ మీ థాట్స్ ఏంటో చెప్పండి. ఇవి కాకుండా మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్లో సొంత ఇల్లు కొనుక్కోవడానికి మిడిల్ క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఆర్ ద స్ట్రగుల్స్ దట్ యు ఆర్ ఫేసింగ్, మనం డిస్కస్ చేసి కాకుండా ఇంకేమన్నా మీ దృష్టిలోకి వస్తే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ.